Triveni Public School Gudivada was established in the year 1994. We train our students to be self-disciplined and punctual. Triveni has got a play school for kids with effective teaching techniques. We have got an excellent and dedicated teaching staff with 20 years experience who have taken it as a challenge to shape our students in right path. Students interact with teachers steadfast and aspire the treasure of knowledge. We also train our students with different teaching models to improve their mental ability. Our students have created sensational records in IMO, NSO, IOM, IOS, RMO, BITS, Olympiads, IIT, EAM CET, AIEEE, IIT and NIT. In the year 2007, Mr. Chukka Ramaya has introduced Spaces Institution with IIT Foundation, which enables our students to create wonders in their educational life. Triveni students are provided with updated technology and well-equipped computer labs. Our campus is under the surveillance of CCTV cameras and provided lift facility. We have an expert teaching staff who bring out the hidden talents of the students and carve them into the right sculpture. The potentiality of staff has made the students to participate in various sports and games. Hand in hand, they have bagged innumerable prizes which enables the schools to stand in pride. Triveni provides safe and well-networked transport facilities. Your child is our pride. Admissions are open for play school to 10th standard. For admissions, please contact Triveni Public School, Jaganathapuram, Gudivada. Phone 08674 244115 and 98497 96345. నమస్తే వెల్కమ్ టు వీనస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గొని జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే వెనగళ్ల రాము. వచ్చే గణతంత్ర దినోత్సవం నాటికి గుడివాడను స్వచ్ఛ గుడివాడగా మార్చేందుకు అందరం కలిసికట్టుగా పనిచేద్దామని అన్న ఎమ్మెల్యే. 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించిన అధికారులు, రాజకీయ నేతలు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా అంబేద్కర్ చిత్రపటాలకు నివాళులర్పించిన నేతలు, అధికారులు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. తొలుత పార్టీ నేతలతో కలిసి జెండా ఎగురవేసిన ఎమ్మెల్యే వెనగళ్ల రాము అనంతరం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాబోయే 77వ గణతంత్ర దినోత్సవం నాటికి గుడివాడను మనమందరం కలిసి పరిపూర్ణంగా అభివృద్ధి చేసుకుందామని వెనగళ్ల రాము అన్నారు. చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో ఇప్పటికే గుడివాడ నియోజకవర్గం అభివృద్ధి పనులు పట్టాలెక్కించడం జరిగిందని, త్వరలోనే పూర్తి స్థాయిలో గుడివాడను అభివృద్ధి చేసి స్వచ్ఛ గుడివాడగా మార్చేందుకు జరుగుతున్న పనులు ప్రజల, అధికారులు భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీకాంత్, ఎన్టీఆర్ స్టేడియం ఉపాధ్యక్షులు ఎలవర్తి శ్రీనివాసరావు, పెనమనేని బాబ్జీ మరియు పలువురు కూటమి నేతలు పాల్గొనడం జరిగింది. भारत माता की जय, भारत माता की जय, सैल्यूट। जोहार डॉक्टर बी आर अम्बेडकर, 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 जोहार डॉक्टर बी आर अम्बेडकर. దేశ ప్రజలందరికీ ఈ 76వ గణతంత్ర మహోత్సవ శుభాకాంక్షలు. అందరికీ తెలిసిన విషయమే, ఈ గణతంత్ర దినోత్సవం అనేది
మన రాజ్యాంగం అమల్లో వచ్చిందో ఆ రోజు ఈ రోజు నుంచి ప్రజలందరికీ హక్కులు మన రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కులు అన్ని అమలవుతున్న రోజు. అందుకని ఇది అమల్లో వచ్చి 76 సంవత్సరాలైంది. ఈ ప్రపంచంలో గల అతి పెద్ద రాజ్యాంగం బ్రిటన్ రాజ్యాంగం రాయడానికి ఆ బృందం మొత్తానికి మన బిఆర్ అంబేద్కర్ గారు అధ్యక్షత వహించి ఆయన ఆధ్వర్యంలో ఎన్నో దేశాలు కేవలం 2 సంవత్సరాలు బ్రిటన్ రాజ్యాంగం రాయడం జరిగింది. అన్ని దేశాల్లో ఉపయోగించి మన దేశానికి సరిపోయేట్టుగా ఇది అతి పెద్ద టాస్క్. ఎందుకంటే మనం చూసుకుంటే ఏదో డ్యాములు కట్టడము ఇలాంటి టాస్క్లు అయితే ఇంత పెద్ద దేశానికి ఒక రాజ్యాంగం రాయడం అతి పెద్ద దాన్ని అత్యంత అద్భుతంగా ప్రజలందరికీ ఉపయోగపడేట్టుగా ప్రతి ఒక్కరిని కన్సిడరేషన్లో తీసుకుని రాసిన రాజ్యాంగం ఇంకెంత కష్టం అవుతారు అందరూ ఆలోచించుకోవాలి. అలాంటి రాజ్యాంగాన్ని మనం చూసిన బిఆర్ అంబేద్కర్ గారికి ఎప్పుడూ మనం ఉంటాం. ఆయన చూపించిన విధానంలో అందరూ ఉంటాం. అలాగే గత 5 సంవత్సరాల నుంచి కష్టపడి నష్టపోయిన ప్రజలందరికీ అత్యద్భుతాన్ని చూపించి చంద్రబాబు గారి నాయకత్వాన్ని, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని, లోకేష్ గారి నాయకత్వాన్ని బలపరిచి అత్యంత 94% స్ట్రైక్ రేట్ తోటి మనకి ప్రభుత్వాన్ని అందించడం జరిగింది. ఇది చరిత్రలో ఎప్పుడు జరగదు. ప్రజల మనోభావాలు తగ్గట్టుగానే ఎంతో నష్టపోయి అన్ని రకాలుగా కష్టాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ని ముందుకు నడిపించడంలో నాయకులు ముందు అత్యంత ప్రజలుగా కనపరుస్తూ ఉన్నారు. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుకుంటూ అలాగే ప్రగతి బాట పట్టిస్తూ ఆంధ్రప్రదేశ్ని ఇప్పుడు నడిపిస్తున్న తీరు మనం అందరం గుర్తుంచుకోవాలి. ఎప్పుడు చరిత్రలో ఎప్పుడు చూసినా కానీ కష్టాల్లో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్కి మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా మనకు గుర్తొస్తూ ఉంటారు. ఆయనకు తగ్గట్టుగానే ప్రతి ఒక్కరి ఆశలు తగ్గట్టుగానే ఆయన అద్భుతాలు సాధిస్తూ ముందు చూస్తే ఐటీ ఎంత బాగా అభివృద్ధి చేశారు. ఆయన ఆలోచన ప్రకారం హైదరాబాద్ కానీ మన ఆంధ్రులు కానీ ఏ రేంజ్లో ఇప్పటికే అమెరికా లాంటి దేశాల్లో సంపాదనలో అంతేకాకుండా కంపెనీలు లీడ్ చేయడంలో కూడా మన ఆంధ్రులు ముందున్నారు. దానికి కారణం చంద్రబాబు గారు విషయం. అదే రకంగా ఇప్పుడు మళ్ళీ ఒక రాబందు కష్టాల నుంచి బయటకు లాగి మళ్ళీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ 2047 కల్లా మన ఆంధ్రజాతి మొత్తాన్ని నెంబర్ వన్ గా నిలబడడానికి ఆయన చేసే కృషి మనందరికీ కనబడతాం. అమరావతి పట్టాలెక్కింది, పోలవరం మొదలెట్టేశారు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ మొన్నదాకా మూసేసే పరిస్థితి నుంచి దానికి సరైన ఆర్థిక ప్యాకేజ్ తీసుకొచ్చి మళ్ళీ స్టీల్ ప్లాంట్ నిలబెట్టారు. చెప్పిన ప్రతి ఒక్క విషయాన్ని తెలుసుకుంటూ ఆయన ఆలోచన మనం అందరూ మళ్ళీ ప్రజల్లో ఆచరణ చూపించేలాగా. ఇక గుడివాడ తీసుకుంటే ఆయన
చూపిన దారిలోనే పయనిస్తూ మనమందరం కూడా అభివృద్ధి పాటలుకుంటాం. మనకి గుడివాడకి ఆయన ఇచ్చారో ఒకసారి ఆలోచించుకుంటే 20 ఈ ప్రభుత్వం వచ్చిన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 23 కోట్లతోటి ఎన్ఐఎంఎన్ఆర్ రోడ్లు అన్ని చోట్ల రోడ్లు పడతా ఉన్నాయి. అలాగే పవన్ కళ్యాణ్ గారి సమర్థంతో మనకి గుడివాడలో ఇంతకు ముందు గ్రీన్ గా ఉండే నీళ్లు ఇప్పుడు చక్కగా నీట్ గా ఏ కర్మలు లేకుండా ఏమీ లేకుండా చక్కగా మంచినీళ్ళు అందించడం జరుగుతుంది. దానికి చాలా చోట్ల అయిపోయింది. పెట్రోల్మెంట్ అన్నీ బాగా చేస్తుంది. మళ్ళీ అలాగే రాగానే గుడివాడ మొత్తం సెల్స్ రిమూవ్ చేసి మనకి గుడివాడ దుంపుకోకుండా కాపాడడం జరిగింది. అంతేకాకుండా డ్రైనేజ్ వ్యవస్థ మొత్తాన్ని గుడివాడలో బాగు చేయడానికి ఒక డిపిఆర్ తయారు జరుగుతుంది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్తో పాటు మనకి అనేకమైన ఇది ఎస్టీపీలు అంటే పెడుగులు చేసి వాటర్ అవి కూడా ఒకటి స్టార్ట్ అయిపోయింది, ఇంకోటి కూడా స్టార్ట్ అవ్వబోతుంది. సో అది దీనికి కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ద్వారా కూడా డిపిఆర్ తయారు చేస్తుంది. దాన్ని బట్టి మనకి కనబడే మెరుగుదలలో చెప్పే అంతేకాకుండా మనకి మొన్న స్వచ్ఛాంద పట్టాభి గారు వచ్చి ఒక హామీ ఇచ్చారు. గుడివాడలో మనకి ఎన్నో తరతరాలుగా పెరిగిపోయిన చెత్త మొత్తం నిర్మూలించి ఆ చెత్త మొత్తం నిర్మూలించి మనకి ఒక ప్రాసెసింగ్ ఫెసిలిటీ కూడా పెట్టి అది మొత్తం పార్క్ చేద్దాము అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే దానికి వెంటనే మనకి అదే పైలట్ ప్రాజెక్ట్ కింద మీ గుడివాడ చేద్దామని చెప్పి ఆయన కూడా వెంటనే చెప్పడం జరిగింది. ఎంత ఒకసారి ఆలోచించుకున్న చెత్త గురించి ఎంత రోజులు బాధపడుతున్నాం, చెత్త బాధపడుతున్నాం. అదే ప్లేస్లో మనం పార్క్ చేయగలిగితే అంతకంటే కావాల్సిన లేదు. ప్రజలందరికీ ఉపయోగపడేట్టుగా మంచి పార్క్ కూడా తయారు చేస్తున్నారు. అంతేకాకుండా గుడివాడలో డస్ట్ ఫ్రీ రోడ్స్ కోసం నా ప్రయత్నం మొదలెట్టాను. గుడివాడ మెయిన్ రోడ్ మొత్తం పేవర్స్ తీసుకొచ్చి ఎలా అయినా కానీ పేవర్స్ తీసుకొచ్చి డస్ట్ అనేది కనపడకుండా చేయాలనేది నా ఉద్దేశం. అంతేకాకుండా డస్ట్ క్లీనింగ్ కూడా మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ కూడా ఇస్తామని చెప్పారు. ఈ మొత్తం మీద గుడివాడ అభివృద్ధిలో ప్రణాళికలు స్టార్ట్ చేశాం. ఇది ఇంతేకాకుండా మనకి అన్ని రోడ్లకి గుంటలు లేకుండా చేయడానికి ప్రయత్నాలు మొదలైపోయింది. ప్రతి 7.5 కోట్లు నాకు శాంక్షన్ చేశాను. ఇంకా కావాలని. అంతేకాకుండా ఈ సంవత్సరంలో చేయాల్సిన పనుల్లో ప్రధానంగా మన గుడివాడ బస్టాండ్ కూడా ప్రథమగా గుడివాడ బస్టాండ్ కట్టడానికి కూడా ప్రణాళికలు మొదలెట్టాం. ఈ ఎన్నో తరతరాలుగా మనం పడే కష్టం బస్టాండ్ మనకు ఒక ఆవేదపూరిత విజయమైన దాన్ని బస్టాండ్ నూతన బస్టాండ్ నిర్మాణం కూడా ఎన్టీఆర్ స్టేడియం ఆధ్వర్యంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన ఆర్డీఓ సుబ్రహ్మణ్యం జెండాను ఆవిష్కరించి 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఎన్టీఆర్ స్టేడియం ఉపాధ్యక్షులు యలవతి శ్రీనివాసరావు మరియు ఆర్డీఓ బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ రాజ్యాంగాన్ని రచించి దాన్ని అమలు చేసిన దినముగా స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం జనవరి 26వ తేదీన గణతంత్ర దినోత్సవ వేడుకలను దేశవ్యాప్తంగా పండుగ వాతావరణంలో నిర్వహించుకోవడం జరుగుతుందని తెలియజేశారు. అనంతరం ఎన్టీఆర్ స్టేడియం ఉపాధ్యక్షులు యలవతి శ్రీనివాసరావు మరియు ఆర్డీఓ బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ రాజ్యాంగాన్ని రచించి దానిని అమలు చేసిన దినముగా స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం జనవరి 26వ తేదీన గణతంత్ర దినోత్సవ వేడుకలను దేశవ్యాప్తంగా పండుగ వాతావరణంలో నిర్వహించుకోవడం జరుగుతుందని తెలియజేశారు. ఇక ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ స్టేడియం కమిటీ సభ్యులు మరియు క్రీడాకారులు, కోచ్లు పాల్గొనడం జరిగింది. ముందుగా అందరికీ రిపబ్లిక్ డే విషెస్ అందరికీ కూడాను. స్టేడియం కమిటీ వారికి ఇక్కడ విచ్చేస్తున్న చిన్నారులకు, స్కూల్ కాలేజ్ విద్యార్థులకు, మీడియా ప్రతినిధులకు
పట్టణ ప్రజానిక అందరికీ కూడా రిపబ్లిక్ డే దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మనం ఈ 76వ గణతంత్ర దినోత్సవాన్ని కూడా రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తేదీగా జరుపుకుంటాం కాబట్టి అందరికీ కూడా మరొకసారి రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు గణతంత్ర దినోత్సవం 1947 ఆగస్టు 15వ తారీఖున స్వాతంత్రం వచ్చినప్పటికీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నేతృత్వంలోని కమిటీ ఆమోదించినటువంటి భారత రాజ్యాంగం 1950 జనవరి 26వ తారీఖు నుంచి అమల్లోకి వచ్చి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైనటువంటి ఈ భారతదేశానికి ఈరోజు కూడా దిక్సూచిలాగా భారత రాజ్యాంగం పట్ల ప్రజల విశ్వాసంతో, అట్లాగే సర్వమానవ సమానత్వంతో, ప్రజలందరూ సుఖశాంతులతో వెలుగొందే విధంగా ఈ భారత రాజ్యాంగం ప్రపంచ దేశాలకే ఎంతో ఆదర్శప్రాయమైనటువంటి భారత రాజ్యాంగం అది ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చింది, జనవరి 26 నుంచి. అటువంటి భారత రాజ్యాంగాన్ని మనం పాటిస్తూ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఉన్నటువంటి మన దేశం అన్ని దేశాలకి ఆదర్శంగా నిలిచి వాక్ స్వాతంత్రం కానీ ప్రజలు లౌకిక విధానంతో నిలిచే ఏకైక దేశం. మరి ఈ రోజున అన్న నందమూరి తారక రామారావు గారు మనకి ఇచ్చినటువంటి ఈ ఎన్టీఆర్ స్టేడియంలో మన ఎన్టీఆర్ స్టేడియం సెక్రటరీ అండ్ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ అయినటువంటి బాలసుబ్రహ్మణ్యం గారి చేతుల మీదుగా జెండా ఆవిష్కరించుకోవడం చాలా సంతోషం. అందరికీ రిపబ్లిక్ డే దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఈ రోజున ఎన్టీఆర్ స్టేడియం ప్రాంగణంలో 76వ రిపబ్లిక్ డే చేసుకుంటున్నాం. అయితే ఈ క్రీడా ప్రాంగణం ఎన్టీ రామారావు గారి సహకారంతో ఏర్పడింది. ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ఎంతో ఉపయోగపడే విధంగా ఈ స్టేడియం నిర్మాణం జరిగింది. ఈ యాక్టివిటీస్ అనేకం ప్రతి సంవత్సరం క్యాలెండర్ ప్రకారం జరుగుతాయి. దీనందరినీ సద్వినియోగం చేసుకుని మీరు ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దాలని, మంచి క్రీడాకారులు కావాలని ఆకాంక్షిస్తూ ఈ సందర్భంగా మీ అందరికీ ధన్యవాదాలు చేస్తాను. గుడివాడ పురపాలక సంఘ కార్యాలయంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే రాము ముఖ్య అతిథిగా విచ్చేసి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావుతో కలిసి తొలుత మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జెండాను ఆవిష్కరించారు. ప్రజలకు గుడివాడ మున్సిపల్ సిబ్బందికి, చిన్నారులకు 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. దేశం కోసం ఎంతో మంది మహనీయులు ప్రాణత్యాగాలు చేశారని, వారందరినీ స్మరించుకుంటూ దేశం కోసం ఎనలేని సేవలు అందించిన వారిని గుర్తు చేసుకుంటూ వారి అడుగుజాడలో నడిచేలా చిన్నారులు ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది మరియు చిన్నారులు, స్వయం సహాయక సంఘాల ఆర్పీలు తదితరులు పాల్గొన్నారు. సస్యశ్యామలా మాతరం వందే మాతరం శుభ్రజ్యోత్స్నా పులకితయామిని ఉల్లకుసుమిత ద్రుమదళ శోభిని సుభాసిని సుమధురాం మాతరం వందే మాతరం వందే మాతరం. National flag, salute! Order! National flag, salute! Order! National flag, salute! Order! जन मन अधिनायक जय हे भारत भाग्य
भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल वंगा विंध्य हिमाचल यमुना गंगा उच्छल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभाशिष मागे जागे तव जय दाता जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे नेशनल फ्लैग सैल्यूट ऑर्डर జనసేన పార్టీ కార్యాలయంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ బురగడ్డ శ్రీకాంత్ జెండా ఆవిష్కరించి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. దేశ స్వతంత్రం కోసం ఎంతో మంది మహనీయుల ప్రాణత్యాగం చేస్తే మరి ఎంతో మంది దేశానికి మీద నిర్దేశాలు అందించడం జరిగిందని, అటువంటి మహనీయులను స్మరించుకుంటూ వారి అడుగుజాడల్లో జనసేన పార్టీ ముందుకు వెళ్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పట్న అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు, పట్న కార్యదర్శి సాయినాథ్ రాజేష్, వేమూరి త్రినాథ్ మరియు పలువురు జనసేన పార్టీ నేతలు పాల్గొనడం జరిగింది. నమస్కారం. ఈరోజు భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారతదేశ ప్రజలందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఏదైతే మన రాజ్యాంగం అమలు చేసిన రోజుని ఈ రోజున గణతంత్ర దినోత్సవంగా చేసుకుంటున్నాం. మన భారతదేశం ఇంత సుభిక్షంగా ఉందంటే కారణం మన రాజ్యాంగం. ఈ రాజ్యాంగం రాసిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగం అమలు జరిగి మన భారతదేశంలో కుల మతాలకు అతీతంగా అన్ని మతాల ప్రజలు, అన్ని కులాల ప్రజలు కూడా ఇంత సుభిక్షంగా ఉన్నారంటే కనుక మన యొక్క రాజ్యాంగం అమలు చేయడం వలంగానే. ఇంత అతి పెద్ద దేశంలో కూడా మన రాజ్యాంగానికి కట్టుబడి మన అందరి ప్రజలందరూ కూడా ఉండటం మూలంగానే ఈ యొక్క దేశం ఇట్లా సుభిక్షంగా ఉంది. కాబట్టి ఈ యొక్క గణతంత్ర దినోత్సవాన్ని మనందరం కూడా భారతదేశ ప్రజలందరూ కూడా జరుపుకుని మనందరం ఏదైతే స్వాతంత్ర సమరయోధులు ఉన్నారో వారందరినీ కూడా గుర్తు చేసుకుని మనకు స్వాతంత్రాన్ని తీసుకొచ్చిన పెద్దలందరికీ కూడా ఈ రోజున మనందరం కూడా తలుచుకుని వారి యొక్క ఆదర్శాలను ముందుకు తీసుకెళ్లే విధంగా మనందరం కూడా మన యొక్క ఈ దేశంలో భారతదేశాన్ని మరింత ఉన్నతమైన స్థితికి తీసుకెళ్లాలంటే, భారతదేశం అనేది ప్రపంచంలోనే మొట్టమొదటి ప్రథమ దేశంగా తీసుకెళ్లాలంటే గనక మన యొక్క ఈ రాజ్యాంగాన్ని అమలు చేసుకుని భారతదేశ ప్రజలందరూ కూడా ఏకతాటి మీదుగా ఉండే ఈ యొక్క మన భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లగలం. కాబట్టి ఈ యొక్క గణతంత్ర దినోత్సవం సందర్భంగా గుడివాడ నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయం వద్ద మా యొక్క కార్యకర్తలు, వీర మహిళలందరి ఆధ్వర్యంలో ఈ యొక్క గణతంత్ర వేడుకలను చేసుకోవడం చాలా శుభసూచకం. కాబట్టి మనందరం కూడా ఈ రోజున భారతదేశ ప్రజలందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాం. జై జనసేన, జై హింద్. ఈరోజు భారతదేశపు గణతంత్ర దినోత్సవంకి మన గుడివాడ నియోజకవర్గం జనసేన ఆఫీస్ యందు అందరం జనసేన నాయకులు, జనసేన కార్యకర్తలు, వీర మహిళలు కలిపి చేసుకోవడం జరుగుతుంది. భారతదేశం స్వతంత్రం ముందు ఎందరో మహానుభావులు ఎంతో వాళ్ళు త్యాగాలు చేసి కష్టాలు పడి జైలుకి వెళ్లి లాఠీ దెబ్బలు తిని స్వతంత్రం సాధించారు. కానీ ఆగస్టు 15 వచ్చిన స్వతంత్రం పూర్తిగా రాలేదు. ఈరోజు రిపబ్లిక్ డే రోజున మనకు పూర్తి స్వతంత్రం భారతదేశానికి రావడం వల్ల ఇది రిపబ్లిక్ డేగా మన భారతదేశం మొత్తం జరుపుకోవడం జరుగుతుంది. ఇది మన అంబేద్కర్ రాసిన చట్టం ప్రకారం ప్రపంచంలో ఏ దేశంలో లేని కులాలు గాని, వర్గాలు గాని, మతాలు గాని ఇది మన భారతదేశంలో ఉన్నాయి. ఇన్ని కులాలు, కొన్ని వందల కులాలు ఉన్నాయి. అందరూ ఏకదాటిగా భారతదేశాన్ని యొక్క గొప్పతనాన్ని చాటుకుంటూ భారతదేశం యొక్క జెండాను మోస్తూ ప్రపంచంలో ఏ దేశంలో లేని ఘనత, ఐకమత్యం భారతదేశంలో ఉండటం మనం పూర్వజన్మ సుకృతం. పుడితే భారతదేశంలోనే పుట్టాలనే నానుడి ప్రజల్లోకి వెళ్లాలని నేను కోరుకుంటున్నాను. జై జనసేన, జై భారతదేశం. అందరికీ నమస్కారం. ఈ రోజున జనసేన పార్టీ కార్యాలయంలో ఇన్ఛార్జ్ బోరగడ్డ శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరపడం జరిగింది. మరి ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి తరపున, అలాగే ఎంపీ బాలశౌరి గారి తరపున, శాసనసభ్యులు వెనిగండ్ల రాము గారి తరపున కూడా గుడివాడ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా 76వ గణతంత్ర వేడుకల శుభాకాంక్షలు. మరి ఈ సందర్భంగా ఎంతో మంది ప్రాణత్యాగమే మన ఈ స్వాతంత్ర దినోత్సవం వేడుకలు జరుపుకున్న
ఈ రిపబ్లిక్ డే వేడుకలు జరుపుకున్నా కూడా అందరూ కూడా వారి ప్రాణత్యాగం చేసి ఈ స్వతంత్రం రావడంలో ఎంతో కృషి చేశారు. వారి ఈ సందర్భంగా వారందరినీ కూడా స్మరించుకుంటూ మరొకసారి గుడివాడ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా 76వ గణతంత్ర వేడుక శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీ కార్యాలయంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఇచ్చేసిన అందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మన గుడివాడ నియోజకవర్గ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవాల శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. గుడివాడ బైపాస్ రోడ్లోని విద్యా వికాస్ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులు ఫేర్వెల్ డే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. 10వ తరగతి పరీక్షా ఫలితాలలో అన్ని సబ్జెక్టులలో 100% ఉత్తీర్ణత సాధించిన ఏకైక విద్యా సంస్థ విద్యా వికాస్ అని, విద్యార్థులు విజయానికి సహకరిస్తున్న తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని విద్యా వికాస్ డైరెక్టర్స్ ముప్పాళ్ల సుబ్బారావు, కొమ్మినేని సాంబశివరావు అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు వారి యొక్క తల్లిదండ్రులు పాల్గొన్నారు.
సైలెంట్గా వినాలి, ఎప్పుడు నేను తీసుకో మాట్లాడే విషయాలు మళ్ళీ మళ్ళీ మాట్లాడాలన్నా అంతగా బాగుండదు. కాకపోతే పేరెంట్స్కి కూడా తెలియాల్సిన విషయాలు, టీచర్స్కి తెలియాల్సిన విషయాలు, మీకు తెలియాల్సిన విషయాలు క్లుప్తంగా ముగిస్తాం. ఇప్పుడు ముగ్గురు ఉన్నారు మీకు విద్యార్థులకు శత్రులు ముగ్గురు. ఫస్ట్ లేజినెస్, సోమరిపోతనం. నంబర్ 2 నెగ్లిజెన్స్, నిర్లక్ష్యం. నంబర్ 3 ప్రమాదకరమైంది ఓవర్ కాన్ఫిడెన్స్. తెలుగులో దాన్ని పొగరంటారు, దాన్ని బలుపు అంటారు తెలుగులో. ఈ 3 మీకు ప్రధానమైన శత్రువులు. కాబట్టి ఈ 3 శత్రువులు మేమే దాడి చేస్తూ ఉంటాయి. పొద్దున్నే నిద్ర లేవద్దు అంటారు, దుప్పటి కప్పుకోమంటారు. అంటే లేజినెస్ ఇన్వైట్ చేస్తుంది మిమ్మల్ని, సోమరిపోతనం ఇన్వైట్ చేస్తుంది. 2 సబ్జెక్టులు నెగ్లిజెన్స్. నీకు పట్టు, నీకు రాయల్ సబ్జెక్ట్ వదిలేస్తావు, నీకు వచ్చిన సబ్జెక్టే పట్టుకుంటావు. నీకు మ్యాథ్స్ వస్తూ మ్యాథ్స్ పట్టుకుంటావు, 101 ఎవరుగా 100 ఇస్తారు. నీకు రాని తెలుగు, నీకు రాని హిందీ, ఏదైనా సబ్జెక్ట్ ఉంటే అది పట్టుకోవాలి. సబ్జెక్ట్ షుడ్ నాట్ బి నెగ్లెక్టెడ్. 3 కాన్ఫిడెన్స్ ఉండాలి. యూ షుడ్ బి కాన్ఫిడెంట్, బట్ యూ షుడ్ నాట్ బి ఓవర్ కాన్ఫిడెంట్. ఓవర్ కాన్ఫిడెంట్ ఏమంటారు? బలుపు అంటారు. బలుపు ఎప్పుడైతే వచ్చిందో నీ పత్రం ప్రారంభమైంది. ఎప్పుడు కూడా నేర్చుకోవాలని తాతాగా ఉండాలి. ఒక స్టూడెంట్ అయినా ఒక టీచర్ అయినా నేర్చుకోవాలి. నాకు వచ్చు అనుకోకూడదు. ఎక్కడికి అన్నీ రావు. ఇప్పటికీ నేను నేర్చుకుంటానే ఉంటాను. 50 ఏళ్ళు సార్ సుదీర్ఘ ప్రయాణంలో ఇంకా నేర్చుకుంటూనే ఉంటాను. కాబట్టి మనం టీచింగ్ ప్రొఫెషన్లో లాస్ట్ బ్రీత్ వరకు నేర్చుకుంటూనే ఉండాలి. నేర్చుకున్న విషయాలన్నీ కూడా పిల్లలకి చెప్పాలి. టీచర్లుగా సైంటిఫైడ్ ప్రొఫెషన్ దృష్టిలో పెట్టుకొని అంకిత భావంతో పిల్లలకు మనకు తెలిసినంతా కూడా చెప్పి మన శక్తి వంచన లేకుండా వాళ్ళని తీర్చిదిద్దాలి. పేరెంట్స్ మన మీద నమ్మకంతో పిల్లలు మన చేతికి అప్పచెబుతారు. వాళ్ళ యొక్క లైఫ్లతో ఆడుకునేటువంటి పరిస్థితి మనకు రాకూడదు. యూ షుడ్ నాట్ ప్లే. మంచి విద్యార్థిని మంచి ఉపాధ్యాయుడు తయారు చేస్తాడు. ఉపాధ్యాయుడు అంటే గమనించాల్సిన విషయం పాఠం చెప్పడమే కాదు, ఎథికల్ వాల్యూస్ ఉండాలి, నైతిక విలువలు ఉండాలి. మనం ఖచ్చితంగా నడవాలి. మన చూసి ఇమిటేట్ చేస్తాడు స్టూడెంట్. ఎల్కేజీ నుంచి కూడా టీచర్ ఎలా నడుస్తుంది, టీచర్ మేనర్స్ ఏంటి, టీచర్ ఏం మాట్లాడుతున్నారు, ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తుంటారు. కాబట్టి నడత మన పాటలో ఉన్నట్టు అవి నేర్చుకోవాల్సిన బాధ్యత ఉంది. టీచర్లు మార్గదర్శిగా ఉండాలి. టీచర్ ఇంటి పరిధిలో సహనం కోల్పోకూడదు. మన పిల్లలతో సమానం వాళ్ళు. కాబట్టి తిట్టినా ఒక దెబ్బ వేసినా మళ్ళీ అప్పుడు తెచ్చుకోవాల్సిన బాధ్యత మనది. ఒక తండ్రి ఉన్నాడు, పిల్లడు తప్పు చేస్తే బాగా కొట్టి మాట్లాడడానికి 3 రోజులు పడుతుంది. మనకు 3 నిమిషాలు చాలు. సపోజ్ గట్టిగా మనం కొట్టాం, వాడి ఫేస్ చూస్తే బాధ వస్తుంది.
మరో నిమిషంలో పిలుస్తాను నేను, మరో నిమిషంలోనే ఏరా బాగా తగిలినాయి అని అడుగుతాను. As they embark on a new chapter, let's reflect on the incredible journey we have shared. These students have not only excelled academically but have also demonstrated resilience and character. They have shown us what it means to overcome challenges with grace and determination. As they step into the world beyond these school walls, let us remind them of the values instilled during their time here: perseverance, integrity, and a passion for learning. These qualities will undoubtedly guide them towards success in their future endeavors. Dear 10th class children, as you spread your wings, know that our doors are always open and you remain an integral part of our school family. Cherish the memories, stay connected and continue making us proud. May your futures be as bright as the potential we have witnessed in Vidya Vikas. Farewell and all the best. Thank you one and all. అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్ఠించి సంవత్సరం పూర్తయిన సందర్భంగా శ్రీ ద్వారకా సాయి సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదాన కమిటీ సభ్యురాలు కోట అనసూయమ్మ జ్ఞాపకార్థం ఆమె కుటుంబ సభ్యులు గుడివాడ బంటుమిల్లి రోడ్లో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సేవా సమితి అధ్యక్షులు దండమూరి సీతారామస్వామి పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శ్రీ ద్వారకా సాయి సేవా సమితి ఉపాధ్యక్షులు మరిదు శ్రీనివాసరావు, కార్యదర్శి నారాయణమూర్తి, నారాయణ శాఖ నిర్వాహకురాలు సోరబొత్తల వెంకటలక్ష్మి, మాజీ కౌన్సిలర్ మాదాసు వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. శ్రీ ద్వారకా సాయి సేవా సమితి వారిచే నారాయణ సేవా కార్యక్రమం ప్రతి నెల 25వ తారీఖున జరపబడుతుంది. దీనికి ముఖ్య కారణం మా సంస్థ ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంది. దానిలో భాగంగా మా ద్వారకా సాయి సేవా సమితి కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమాన్ని ఈరోజు కొత్తగా మొదలుపెట్టారు. అందుట్లో ముఖ్యంగా నారాయణుని కనుగొనడమే నరజన్మ అనేటటువంటి సూక్తి మనకి. అది కాకుండా మా సంస్థ ఎన్నో కార్యక్రమాలు చేపడుతోంది. మరి సేవారంగంలో, విద్యారంగంలో, కళారంగంలో, మరి ఇతరులకు ఆర్థిక సాయం చేయడంలో మున్ముందుగా మా సంస్థ పేరు చెప్పవచ్చు. అంతేకాకుండా కరోనా టైంలో కూడా ఎన్నో సేవా పథకాలు పొందాము. దానికి నేను అధ్యక్షుడిగా, మర్రి శ్రీనివాసరావు ఉపాధ్యక్షుడిగా, నారాయణమూర్తి ఏమో కార్యదర్శిగా, లక్ష్మి సెక్రటరీగా, కోశాధికారిగా వ్యవహరిస్తున్నారు. అంతేకాకుండా ఈ అన్నదాన కార్యక్రమానికి, ఈ నారాయణ సేవకి వెంకటలక్ష్మి గారిని మేము ఏర్పాటు చేసి ఆవిడ ద్వారా ఈ నారాయణ సేవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ప్రతి సంవత్సరం, ప్రతి నెల కూడా 25వ తారీఖు కార్యక్రమం జరగబడుతుంది. ముఖ్యంగా రామ మందిరం నిర్మాణం చేసి సంవత్సరం అయింది. ఆ సందర్భంగా ఈ కార్యక్రమం వినూత్నంగా ఏర్పాటు చేశాం. మరి రాముని యొక్క ఆశీస్సులు కావాలి, ఆ సాయి రాముడి యొక్క ఆశీస్సులు కావాలి మాకు. అంతేకాకుండా మా సభ్యురాలు కోట అనసూయమ్మ గారు ఇద్దరు కాలం చేశారు. వారి జ్ఞాపకార్థం వారి కుమారుడు సాయి కూడా ఇందులో భాగం పంచుకుంటూ ఆయన కూడా సభ్యుడే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు. దానికి అభినందనీయం. అలాగే పుట్టినరోజులు కానీ ఇవి కూడా చేస్తున్నాము. అందువల్ల ఈ కార్యక్రమాన్ని సాయినాథుడు మాకు అన్ని వేళలా సహకరిస్తాడు. అంతేకాకుండా మా ద్వారకా సాయి సేవా సమితి సంస్థ ఒక మందిర నిర్మాణాన్ని కూడా మరి మున్ముందు చేపట్టబోతుంది. మరి ఈ సందర్భంగా ఇవి తెలియజేస్తున్నాం. కాబట్టి మా సంస్థ అన్ని రకాలుగా కూడా, అన్ని రంగాల్లో కూడా ముందుకు వెళ్ళడానికి ప్రజలు బాగా సహకరిస్తున్నారు మాకు అందరూ కూడా. అది మాకు ఆదర్శం. ఆ ప్రజలే దేవుళ్ళు మాకు, భక్తులే దేవుళ్ళు మాకు. మాదంతా సాయి కుటుంబం. ఈ సాయి కుటుంబాన్ని అనుసరించి ఈ కార్యక్రమాన్ని నడుపుతున్నాం అన్నమాట. కాబట్టి ఆ సాయినాథుడు మరి అన్నదానానికి ఆద్యుడు. కాబట్టి అన్నదాన కార్యక్రమం ఆయన స్ఫూర్తిని ప్రారంభిస్తున్నాం. కాబట్టి సాయిరామ్ చెప్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. జై సాయిరామ్. శ్రీ ద్వారకా సాయి సేవా సమితి వారిచే గుడివాడలో 35 సంవత్సరాల నుంచి 36వ సంవత్సరం బాబా గారి యొక్క కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమం అన్నీ చేస్తున్నాం. పూర్తి భక్తుల యొక్క సహాయ కార్యక్రమాలతో
అలాగే అయోధ్యలో బాలరాముని విగ్రహం ప్రతిష్ఠ చేసి మన 22/1/25 సంవత్సరమైన సందర్భంగా శ్రీ ద్వారకా సాయి సేవా సమితి వారిచే ఇక్కడ రామాలయం వద్ద బాబా గారి యొక్క అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అలాగే ప్రతి నెల 25వ తారీఖున బాబా గారి యొక్క అన్న సమారాధన కార్యక్రమాలు జరుగుతాయి. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాలకి భక్తులు సహాయ సహకారాలు ఇచ్చి ఈ యొక్క బాబా గారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. ఓం సాయిరామ్. శ్రీ ద్వారకా సాయి సేవా సమితి వారి ఆధ్వర్యంలో రాముల వారి ప్రతిష్ట అయోధ్యలో జరిగిన సందర్భంగా సంవత్సర కాలం గడిచినది. గుడివాడలో రెండో కార్యక్రమంగా అటు దోబా రాజేష్ గారు చేసినట్టు వారి టీం చేసినటువంటి ప్రథమైన కార్యక్రమం, తర్వాత శ్రీ ద్వారకా సాయి సేవా సమితి వారి ఆధ్వర్యంలో ఇది రెండో కార్యక్రమం అవుతుంది. మా మిత్రులు పెద్దలు మా శ్రేయోభిలాషులు అయినటువంటి వారు చెప్పినట్టుగా ప్రతి నెల 25వ తారీఖు ఈ కార్యక్రమం జరపబడుతుంది. ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే ఎవరికైనా ఏమన్నా ఇవ్వచ్చు, తిరిగి ఆశించకుండా ఏమీ చేయలేం. మనం ఏదో ఒకటి ఆశించి చేస్తాం. తిరిగి ఆశించకుండా చేయగలిగింది ఒకటి ఏంటంటే మనం తినే భోజనం రెండో వారికి తోటి వారికి కూడా మనం పంచుకొని తిరిగి ఏమి ఆశించకుండా చేయగలిగింది ఒక అన్న సమారాధన మాత్రమే. దానికి ఈ కార్యక్రమానికి మమ్మల్ని కూడా ఆహ్వానించి ఈ కార్యక్రమంలో సేవ చేసే అవకాశాన్ని భాగ్యాన్ని కల్పించినందుకు వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక మీద ఈ కార్యక్రమాన్ని బండుమిల్ రోడ్లో ఉన్నటువంటి రామాలయం, మెయిన్ రామాలయం దగ్గర ఏర్పాటు చేస్తాము. ప్రతి నెల 25వ తారీఖు మిత్రులందరూ కలిసి అక్కడ చేస్తామని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఆర్థికంగా మానసికంగా ధైర్యం చెప్పినటువంటి మిగతా కార్యకర్తలు ధనం కానీ ఇతర వస్తువుల ద్వారా వారి సేవను అందించినటువంటి మిగతా కార్యకర్తలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇట్లాంటి కార్యకర్తలు చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిన బాధ్యత ప్రజలది. మీరు కూడా మీ ప్రాంతాల్లో తోటివారికి సేవ చేస్తూ మీ యొక్క మానవత్వాన్ని మానవ సేవ రెండిటికి విభేదాలు లేవు కాబట్టి ఆ రెండూ ఒకటేని చాటి చెప్పే ఏకైక కార్యక్రమం ఈ అన్న సమారాధన. దయించి మీ యొక్క ప్రాంతాల్లో కూడా ఎక్కడెక్కడ అవకాశం ఉందో ఎక్కడెక్కడ అవసరం ఉందో అది తెలుసుకుని అందరినీ కలుపుకుంటూ ఏ విభేదాలు లేకుండా అందరూ కూడా కలిసి సమాజానికి సేవ చేయవలసిందిగా కోరుకుంటూ విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమానికి మమ్మల్ని పిలిచినటువంటి ఈ కార్యకర్తలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేము కూడా ఆజాద్ హిందూ బోర్డు తరఫున ప్రతి నెల మన బండుమిల్ రోడ్లో ప్రతి వారము బండుమిల్ రోడ్లో ఉన్నటువంటి గుడివాడ పట్టణ బీజేపీ నాయకులు చిట్కో కాలనీలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా జెండా వందనం చేసి స్వతంత్ర సమర యోధులకి నివాళులు అర్పించారు. అనంతరం ఈ సందర్భంగా గుడివాడ పట్టణ బీజేపీ అధ్యక్షులు డాక్టర్ మాచెల్ల రామకృష్ణ మాట్లాడుతూ ముందుగా మన దేశ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ అదేవిధంగా ఇంత స్వేచ్ఛ స్వతంత్రం సాధించిన స్వతంత్ర సమర యోధులకి మా నివాళులు అర్పించుకుంటున్నామంటూ ఆ మహానుభావుడిని స్ఫూర్తిగా తీసుకుని బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో దేశానికి సమాజానికి ఉపయోగపడతామని ప్రతిజ్ఞ చేశారు. వారసత్వం లేని రాజకీయం ఏదైనా ఉంది అంటే అది బీజేపీ పార్టీ అని, మన దేశాన్ని చూసి ప్రపంచ దేశాలు 2 చేతులతో నమస్కరిస్తున్నాయి అంటే అది కేవలం నరేంద్ర మోడీ గారి సారథ్యమని, అలాంటి మహానుభావుడికి మనమందరం కార్యకర్తలవ్వడం అదృష్టంగా భావించాలని ప్రజలకి ప్రభుత్వానికి మధ్యలో వారధిగా ఉంటూ భారతీయ కార్యకర్తలందరికీ ప్రజలకు సహాయ సహకారాలు అందజేయాలని, దేశ అభివృద్ధికి పాటుపడాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అంగడాల సతీష్, సూర్యగాంధీ, ఎస్సీ మోర్చా నాయకులు చిన్న, మహిళా మోర్చా అధ్యక్షులు బోనం గోపిక, రీటా, హంసలేఖ, దుర్గా, శైలజ మరియు బీజేపీ నాయకులు కార్యకర్తలు చిట్కో కాలనీ ప్రజలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా మన కృష్ణా జిల్లా గుడివాడ పట్టణ స్థానిక టిట్కో కాలనీలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు మన జెండా వందన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మరి ముఖ్య అతిథులు మరి అంగడాల సతీష్ గారు, అలాగే గాంధీ గారు, మరి బీజేపీ నాయకులు, అలాగే వీర మహిళలు, అలాగే పిల్లలతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. మరి అదేవిధంగా చాలామంది ఆగస్టు 15 కానీ జనవరి 26 కానీ ఏదో జెండా వేసి నామమాత్రంగా ఏదో జై హిందులు మరి అది వందే మాత్రం చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు. మరి ఈ జెండా రెపరెపలాడతా కారణం మరి ఆనాటి స్ఫూర్తిదాతలు, స్వతంత్ర సమర యోధులు ఎన్నో పోరాటాలు చేసి అమరులై మన దేశం గురించి అమరులై ఎన్నో ప్రాణత్యాగాలు చేసి ఈరోజు ఇంత స్వేచ్ఛగా సంతోషంగా ఉన్నామంటే అలాంటి మహానీయులు అలాంటి స్ఫూర్తి నాయకుల వల్లే. దయచేసి ఇలాంటి స్ఫూర్తి నాయకుల్ని మనం గౌరవించుకోవాలి, స్మరించుకోవాలి. అలాగే భారతీయ జనతా పార్టీ
మరి వారసత్వం లేని రాజకీయం ఏదైనా ఉందంటే బీజేపీ పార్టీ. మరి చాలా పార్టీలు ఉన్నాయి. నేను ఎదగాలి, నా కొడుకు ఎదగాలి, నా మనవడు ఎదగాలి అని చెప్పి ఆస్తులను కూడగట్టుకొని ఏదో రాజ్యపాలన చేస్తారు. కానీ మరి నరేంద్ర మోడీ మహానుభావులు అంటారు చిన్న స్థాయిలో నుంచే మరి దేశం గురించి ఏదో విధంగా ప్రపంచ దేశాలు వెలిగినెత్తే మహానుభావుడు ఆ నరేంద్ర మోడీ గారు. ఆ నరేంద్ర మోడీ గారికి మేమందరం కార్యకర్తగా నాయకులుగా ఉన్నందుకు చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఈ రోజు ఆ జెండాకి వందనం చేస్తున్నాం అంటే అలాంటి మహానుభావులు వాళ్ళే. ఎందుకంటే కులాలు మతాలు అతీతంగా ఉన్న పార్టీ ఏదో ఉందంటే బీజేపీ పార్టీ. మన రాజ్యాంగం మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒకటే చెప్పారండి, చాలా మంది ఓటు హక్కు చాలా మంది సంపన్నులకు చేయాలి, లేకపోతే చదువుకునే వాళ్ళు వేయాలి, లేకపోతే చాలా ఆర్థికంగా డబ్బు ఉన్న వాళ్ళు వేయాలి అనే ఆలోచన ఉండేవారంట. కానీ ఒకే ఒక నిదానం చెప్పారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, మన భారతదేశంలో పుట్టిన ప్రతి మనిషికి ఓటు హక్కు కల్పించండి అనే నాయకుడు మహానీయుడు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అలాంటి అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని నిర్ణయించి ఇంత స్వేచ్ఛ భారతదేశంలో ఉంటున్న మనకు ఎంతో గర్వించదగిన విషయం. అలాంటి మహానుభావుడి స్ఫూర్తితో అలాంటి మహానుభావుడి నీడలో మనం అందరం ఉన్నందుకు ఎంతో అదృష్టంగా భావించాలి. మరి ఒకసారి చెప్తున్నాను, ఈ రోజు నుంచి జనవరి 26 కాదు, ఆగస్టు 15 కాదు, ప్రతిరోజు భగవంతుని ఏ విధంగా మనం స్మరిస్తామో మన దేశానికి స్వతంత్రం తెచ్చిన నాయకులందరినీ స్ఫూర్తిగా తీసుకుని వాళ్ళని కూడా స్మరించాలని మేము బీజేపీ పార్టీ తరఫున మేము కోరుకుంటున్నా. ఇంత అవకాశం ఇచ్చిన ఈ టిడ్కో కాలనీ ప్రజలకు, మరి బీజేపీ నాయకులకి, అలాగే వీర మహిళలకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు చేసుకున్నా. మరొకసారి భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. ప్రాణత్యాగాల్ని ఈరోజు మర్చిపోయి ఎంతో మంది కొన్ని సందర్భాల్లో ఇటువంటి కార్యక్రమాలు చేయకుండా విడిచిపెట్టిన వారు కూడా ఉన్నారు. అటువంటిది ఒక్కసారి మీరు ఆ ప్రాణత్యాగాల్ని గ్రహించి అందరూ కూడా కలిసికట్టుగా చేయవలసిన విధానం ఏదైనా ఉంది అని అంటే ఈరోజు మాత్రమే. జనవరి 26 మనకి ఎంతో భారతదేశాన్ని గుర్తించిన రోజు. 1947 ఆగస్టు 15 స్వతంత్రం వస్తే ఆ రోజు స్వతంత్రం మాత్రమే వచ్చింది, భారత రాజ్యాంగం రాలేదు. అది దృష్టిలో పెట్టుకుని మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దాన్ని గ్రహించి భారత రాజ్యాంగాన్ని సృష్టించి 1950 జనవరి 26న దాన్ని ఆయన మన భారతదేశానికి స్ఫూర్తిగా విడుదల చేశారు. అటువంటి రాజ్యాంగాన్ని మనం ఈరోజు స్మరించుకుని ఈ గొప్ప రోజుని మనం ఇక్కడ కూడి జరుపుకుంటున్నామంటే కేవలం ఆ త్యాగాల వల్లనే ఉంది. అదందరూ ప్రజలు గమనించాలని మా బీజేపీ పార్టీ తరఫున మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. దేశంలో ఉన్న ప్రజలందరికీ మరొక స్వాతంత్రం ఇస్తే అది ఎలా జరపాలి అని అనేక దేశాలు, దాదాపు 112 దేశాలకు పైగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నాయకత్వంలో రాజ్యాంగ కమిటీ తిరిగి అన్నిట్లో కన్నా ఉత్తమమైన ఒక రాజ్యాంగాన్ని రూపొందించి దానికి మనకు అనుకూలంగా, భారతీయులకు అనుకూలంగా ఒక రాజ్యాంగాన్ని తయారు చేసి దాన్ని అమలు పరిచిన దినోత్సవాన్నే ఈరోజు రిపబ్లిక్ డేగా మనం జరుపుకుంటున్న సంగతి మనందరికీ తెలిసిందే. గతంలోనే ఎన్నో విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. మనకు చరిత్రలో కూడా చాలా మంది తప్పులు చెప్పారు. మనం ఏదో అమెరికా వాళ్ళనో ఇంకొకరిని ఏమన్నా బ్రిటిష్ వాళ్ళని చూసి మనం నేర్చుకున్నామంటారు. కాదు, మనని చూసి వాళ్ళు నేర్చుకుంటున్నారు. ఇటలీ చిన్న ఉదాహరణ ఏంటంటే, మనకి ఏదైతే మన దేశం మీద దండయాత్రకు వచ్చినటువంటి ఇటలీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు కనీసం బట్టలు కూడా లేకుండా జనప నారతోటి కట్టుకున్నటువంటి పరిస్థితుల్లోనే మన దేశంలో పట్టు వస్త్రాలు ఉన్నాయంటే మన దేశ సంస్కృతి సాంప్రదాయాలు ఈ ప్రపంచంలో ఎవరికీ లేవని చెప్పి మనస్ఫూర్తిగా పిల్లలందరూ కూడా గ్రహించాలి. ఎందుకంటే గతంలో పాఠ్యాంశాలు చాలా విరుద్ధంగా కొంత తయారు చేసినట్టు సమ్మతి, ఇప్పుడు వాటిని అన్నింటి సరిచేస్తున్నారు. భారతదేశం గొప్పతనాన్ని ఈరోజు నరేంద్ర మోడీ గారు మన ప్రధానిగా రావటం వల్ల ప్రపంచంలో వ్యాపింపజేసి ఈ ప్రపంచంలో ఏ దేశానికి చిన్న సమస్య వచ్చినా దానికి పరిష్కారం చూపే విధంగా భారతదేశాన్ని తయారు చేసినటువంటి నాయకుడు ఈరోజు మనకు ఉన్నాడంటే దాన్ని మనం ఒక గర్వంగా భావించాలి. అలాంటి నాయకులు ఉన్నటువంటి దేశంలో మనం పుట్టినందుకు గర్వంగా భావిస్తూ మరొక్కసారి త్యాగదినులకి
గణతంత్ర దినోత్సవాలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ విచ్చేసినటువంటి మీ అందరికి కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్. గుడివాడ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ తరఫున 2వ పట్టణ అధ్యక్షుడు మాచర్ల రామకృష్ణ ఆధ్వర్యంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు టిడ్కో కాలనీలో జరగడం చాలా సంతోషం. గుడివాడ పట్టణ ప్రజలందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆగస్టు 15, జనవరి 26 ఈ రెండింటికి కొంత వ్యత్యాసం ఉంది. ఆగస్టు 15 స్వతంత్రం వచ్చిన రోజు, జనవరి 26 రాజ్యాంగం రచించిన రోజు. మన రాజ్యాంగ రూపశిల్పి గ్రంథకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా రచింపబడిన రోజు గణతంత్ర దినోత్సవ రోజు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గొని జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే వెనగళ్ల రాము. వచ్చే గణతంత్ర దినోత్సవం నాటికి గుడివాడను స్వచ్ఛ గుడివాడగా మార్చేందుకు అందరం కలిసికట్టుగా పనిచేద్దామని అన్న ఎమ్మెల్యే. గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించిన అధికారులు, రాజకీయ నేతలు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా అంబేద్కర్ చిత్రపటాలకు నివాళులు అర్పించిన నేతలు, అధికారులు. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి రేపటి వీటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ గుడివాడ.